కూటమి అభ్యర్థి సోమిరెడ్డి గెలుపుకై పాదయాత్రలో మొక్కిన మొక్కును తీర్చుకున్నారు సర్వేపల్లి నియోజకవర్గ నాయకులు. సర్వేపల్లి నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త బొబ్బేపల్లి సురేష్ నాయుడు కొలనుకుదురు గ్రామదేవత తుమ్మాలమ్మ దగ్గర పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి విజయం సాధించాలని, కూటమిలో భాగంగా సర్వేపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అత్యధిక మెజారిటీతో గెలవాలని 2024 జనవరి 7న 5 మండలాల్ని కలుపుతూ 220 కిలోమీటర్లు 11 పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ ఈ విజయ పాదయాత్రను కొనసాగించారు. ఈ పాదయాత్రలో భాగంగా కొలనుకుదురు గ్రామదేవత దగ్గర కూటమి అభ్యర్థి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిని మంచి మెజారిటీతో గెలిపిస్తే పొంగళ్లు పెట్టుకుంటామని చెప్పి ఆనాడు మొక్కుకున్నామని, అందులో భాగంగా కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ఘన విజయాన్ని సాధించడం, అదేవిధంగా కూటమి అభ్యర్థి అయిన సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంచి మెజారిటీతో గెలవడం శుభపరిణామమని అన్నారు. అందులో భాగంగా నేడు అమ్మవారి కృపా కటాక్షాలు కూటమి ప్రభుత్వం పైన, సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలపైన ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పొంగళ్లు పెట్టి మొక్కులు తీర్చుకున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గ మహిళా అధ్యక్షురాలు గుమ్మినేని వాణి, భవానీ నాయుడు, పినిశెట్టి మల్లికార్జున్, సందూరి శ్రీహరి, మనుబోలు మండల నాయకులు కంటే సుధాకర్, కంటే శ్రీలక్ష్మి, స్థానికులు ఖాదీర్ తదితరులు పాల్గొన్నారు. 2024 ఎన్నికలలో కూటమి ప్రభుత్వం గెలవాలని, సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా కూటమి అభ్యర్థి అయినటువంటి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అత్యధిక మెజారిటీతో గెలవాలని ఆనాడు ఏదైతే 2024 జనవరి 7వ తారీఖున సర్వేపల్లి నియోజకవర్గంలోని 5 మండలాల్లో 220 కిలోమీటర్లు 11 పుణ్యక్షేత్రాలను సందర్శించుకుంటూ పాదయాత్ర కొనసాగించడం జరిగింది. ఏదైతే ఈశాన్యంలో ఉన్నటువంటి మన శివయ్య దగ్గర నుంచి మొదలైన తోటపల్లి గూడూరు మండలం నుంచి మొదలైనటువంటి పాదయాత్ర మనుబోలు మండలంలో ఏదైతే కొలనుకుదురు అమ్మవారి దేవస్థానం దగ్గర ఆనాడు కూటమి ప్రభుత్వాన్ని గెలిపించేటువంటి శక్తి సామర్థ్యాలు ప్రజల్లో మార్పు తీసుకొచ్చే విధంగా ఆ తల్లి ఇవ్వాలని చెప్పి ఆ పాదయాత్రలో భాగంగా ఆ రోజు మేము ఇక్కడ పొంగిస్తామని చెప్పి మొక్కుకోవడం జరిగింది. ఆ తల్లి దయ వల్ల కూటమి ప్రభుత్వం గెలవడం, సర్వేపల్లి నియోజకవర్గంలో కూడా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గెలవడం మాకు నిజంగా ఆనందం వేసింది. మా కష్టానికి, మా శ్రమకి ఏదైతే ప్రజలందరూ కూడా దీవెనలు ఇవ్వడంతో నిజంగా కూటమి ప్రభుత్వం గెలవడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడే విధంగా పరిపాలన కొనసాగడం, ప్రజాప్రభుత్వం ఇది మంచి ప్రభుత్వం అని చెప్పి ప్రజల్లో కూడా మంచి గుర్తింపు రావడం జరిగింది. అదేవిధంగా మా అధినేత జనసేనాని పవన్ కళ్యాణ్ గారు, ఆయన స్టేట్ లీడర్ కాదు, సెంట్రల్ లీడర్, స్టేట్లోనే ఒక చక్రాన్ని తిప్పే విధంగా రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం గెలవడం కోసం ఆయన వంతు ఆయన జన సైనికులందరినీ కూడా నిస్వార్థంగా నడిపించి కూటమి ప్రభుత్వంలో కీ రోల్ మోడల్గా నిలిచినటువంటి మా అధినేత పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆయన యొక్క శక్తి సామర్థ్యాలతో కూటమి ప్రభుత్వం గెలవడం మాకు ఎంతో ఆనందంగా ఉంది. కాబట్టి ఈరోజు ఆ తల్లికి పొంగలు పొంగిచ్చే కార్యక్రమాన్ని ఇక్కడ ఏర్పాటు చేశాం. ఆనాడు పాదయాత్రలో భాగంగా శ్రమ అనుకోకుండా మా జనసేన పార్టీ నుంచి మహిళా ప్రెసిడెంట్గా ఏదైతే గుమ్మినేని వాణి భవాని గారు 5 మండలాల్లో కూడా మాతో పాటు పాదయాత్ర చేయడం జరిగింది. అదేవిధంగా మనుబోలు మండలంలో కూడా మా కంటేపల్లి సుధాకరణ గారు, అదేవిధంగా పినిశెట్టి మల్లికార్జున్ మా సోదరుడు అందరూ కూడా వాళ్ళందరి సహాయ సహకారాలతో ఈ 5 మండలాల్లో కూడా 220 కిలోమీటర్లు పాదయాత్ర చేయగలిగినట్టే వాళ్ళందరి సపోర్టు, వాళ్ళందరి మద్దతు, మీడియా మిత్రుల సహకారంతో పాదయాత్ర చేశాం. ఆ భగవంతుడి దయ వల్ల కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నాం. ఈరోజు రాష్ట్రం సుభిక్షంగా పరిపాలన అభివృద్ధి దిశలో ముందుకు వెళ్తుందంటే నిజంగా ఆ భగవంతుడి యొక్క చలవే. కాబట్టి ఆ తల్లికి ఈరోజు మేము మొక్కుబడి తీర్చుకోవడానికి ఇక్కడికి రావడం జరిగింది. మరిన్ని అప్డేట్స్ కోసం మన HN9 టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.